దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, గనులకు కలిగినటువంటి స్థితిని దేవుడు నీకు కలగజేస్తాడట. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మీకు అవమానం వచ్చిందో, ఎక్కడైతే మిమ్మల్ని చిన్న చూపు చూసి ఉన్నారో దేవుని బిడ్డలారా, వారి ముందే గనులకు కలిగినటువంటి స్థితిని దేవుడు మీకు కలగజేస్తాడట. అయితే అలాంటి ఘనమైనటువంటి స్థితి మీకు కలగాలి అంటే మీరు ఎలా ఉండాలి? వాక్యం సెలవిస్తూ ఉంది కదా. 84వ కీర్తన 11వ వచనములో, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు కృపయు ఘనతను అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. ఎవరికి అనుగ్రహింపజేస్తాడు ఈ ఘనతని అంటే, యథార్థముగా ఎవరైతే ఉంటారో వారికి ఏ మేలు చేయక మానడు. ఆ యథార్థంగా ఉన్నటువంటి వారికి మాత్రమే దేవుడు ఘనతని కలగజేస్తూ ఉంటాడు. సొలొమోను ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా నాకు జ్ఞానము దయచేయి, ఈ ప్రజలను నేను ఎలా పాలించాలో నాకు వివేకం దయచేయి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఎంత అద్భుతంగా దేవుడు ఆ యొక్క కుమారుడికి కార్యం జరిగించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనములో సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పెను. ఎంత అద్భుతమండి! వినయముగా దేవుని సన్నిధానములో యథార్థముగా ఉండి ప్రవర్తించినప్పుడు లేదా మొర్రపెట్టినప్పుడు, ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ఈ స్థితినే కాదు, రాబోవు కాలములో కూడా నీకు సరిపడేటటువంటి ఘనతను ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. అంతగా దేవుడు నీ ఎడల కృప చూపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక సొలొమోను అడిగింది అదే. ధనమును ఐశ్వర్యమును పేరును అడగలేదు, జ్ఞానమును తెలివియు నాకు దయచేయమని అడిగాడు. అందుకు దేవుడు ఆయన విషయంలో ఇంత గొప్పగా మాట్లాడి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. 84వ కీర్తన 12వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎంత అద్భుతమండి! సొలొమోను దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థించినాడు. అలాగునే ఆయన బిడ్డలు కూడా దేవుని యందు నమ్మిక ఉంచి యథార్థంగా ప్రవర్తించినారు. కాబట్టే దేవుడు వాళ్ళని ఘనపరిచినాడు, ఘనత వహించేటటువంటి స్థితిలో వారిని ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా వినయం కలిగినటువంటి మనసు కలిగి నువ్వు ఉన్నట్లయితే, యథార్థంగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీ జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు 13వ అధ్యాయము 18వ వచనములో, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఏమండి, గద్దింపు, ఎవరైతే నిన్ను గద్దిస్తూ ఉన్నారా, ఎవరైతే నిన్ను సరిచేసేటటువంటి మాటలు నీకు చెప్పుచున్నారా, వాటికి లోబడు. నీకు ఇష్టం లేదేమో ఆ మాటలు, కానీ నీ మేలు కొరకే వాళ్ళు చెప్పుతూ ఉన్నారు. నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దరిద్రములు కలుగుతాయి. దేవుని బిడ్డలారా, గద్దింపుకు లోబడ్డప్పుడు ఘనత కలుగుతుంది. గద్దింపుకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే దారిద్ర్యమే నీకు వస్తుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఘనతకు ముందు వినయం ఉండును. నీకు ఘనత రావాలి అంటే నువ్వు వినయము కలిగి ఉండాలి. ఎప్పుడైతే పెద్దవాళ్ళని గౌరవిస్తావో, సేవకులని గౌరవిస్తావో, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తావో, దేవుడు నీకు ఘనతనిస్తాడు. మనుషుల ముందు నీకు ఘనతనిస్తాడు. దేవుని బిడ్డలారా, నీ స్నేహితుల ముందు నీకు ఘనతనిస్తాడు, నీ ఆఫీసులో నీకు ఘనతనిస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు అక్కడ ఘనతనిస్తాడు. ఆ రీతిగా నువ్వు యథార్థంగా ఉండాలి, ఆ రీతిగా నువ్వు తగ్గించుకోవాలి, ఆ రీతిగా నీ ప్రార్థన ఉండాలి, ఆ రీతిగా నీవు గద్దింపుకు లోబడి వినయము కలిగి ప్రవర్తించాలి. అప్పుడు నీ జీవితంలో ఇటువంటి గొప్ప కార్యము జరుగుతుంది. లేదంటే ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు మాత్రము ఘనత నొందుతాడు.
మాట వినను, గద్దింపు వినను, దేవుని ఆజ్ఞల ప్రకారము నేను జీవించను, నాకు తోచినట్టు నేను చేస్తాను అనేటటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, ఒక దినాన నీకు అది అవమానముగా ఉంటుంది. ఒక దినాన నీకు అందరి ముందు హేళన చేయబడతావు. కాబట్టి వినయము కలిగినటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే నీకు ఘనత కలుగుతుంది. అందుకనే వాక్యం సెలవిస్తోంది, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. నువ్వు తగ్గించుకో, వినయ మనసుకు కలిగి నువ్వు ఉండు. అలా నువ్వు కడపటి చోటున నువ్వు కూర్చున్నప్పుడు నీ స్నేహితుడు అందరిలో నిన్ను పైకి రమ్మంటాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు అందరిలో నీకు ఘనత వస్తుంది కదా. అందుకనే ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లూకాసు వార్త 14వ అధ్యాయము 10వ వచనము, అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడండి, సేవకుల మాటకి లోబడండి, తల్లిదండ్రుల మాటకి లోబడండి, తల్లిదండ్రుల గద్దింపుకు లోబడండి. అప్పుడు దేవుడు మీకు ఘనతను అనుగ్రహింపజేస్తాడు. ఆ రీతిగా దేవుడు మీ అవమానమును తీసివేసి మీకు మీ కుటుంబానికి ఘనతను అనుగ్రహించి నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.